డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రీస్తు యొక్క పరిపూర్ణమైన ప్రేమ గురించి, ది ప్యూర్ లవ్ ఆఫ్ క్రైస్ట్ ప్రేమను గురించి, అసలు ప్రేమ ఎలా ఉంటుంది అనేది క్రీస్తులో మనం చూడగలుగుతాం అన్నమాట. ప్రేమ గురించి, ది ప్యూర్ లవ్ గురించి 1 కొరింథియన్స్ 1వ కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 1 నుండి 8 వచనాల్లో మనకి ప్రేమ గురించి ఉంటుంది అన్నమాట. అది ఏ విధంగా ఉంటుందో చూడండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడినైతే మురోగుడి కంచును గనగనలాడు తాళమునై ఎందును. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగినవాడినైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను ప్రేమ లేనివాడినైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, ప్రేమ అన్నిటినీ తాలుకొనును, ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రవచనాలనైనా నిరర్ధకమైపోతాయేమో కానీ, భాషలైనా నిలిచిపోతాయేమో కానీ, జ్ఞానమైన నిరర్ధకమైపోతుందేమో కానీ, ప్రేమ మాత్రం శాశ్వత కాలం ఉంటుందని యేసుక్రీస్తు గారు చెప్పారు. నాకు తెలుసు పరలోక తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. కనుకనే తన అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తు గారిని ఈ లోకానికి పంపించారు. మన కోసం గాలి, నీరు, వాతావరణం అన్ని ప్రయోజనాలు ఎలాగిచ్చారో అలాగే యేసుక్రీస్తు గారిని కూడా ఇచ్చారు. ఆయన ఉంటేనే మనకు ఊపిరి, ఆయన ఉంటేనే జీవజాలం, ఆయన ఉంటేనే మనకు మార్గం, ఆయన ఉంటేనే మనకి సత్యం అనే జ్ఞానం కలుగుతుంది. సో ఒక మనిషిని ఎలా ప్రేమించారో ఆయన ఎగ్జాంపుల్ చేసి చూపించారన్నమాట. ప్రతి కుష్టి వ్యాధిని ముట్టుకొని స్వస్థపరిచారు, ఆకలి వేసినాడికి అన్నం పెట్టారు, అలాగే ఖైదీలని దర్శించమని చెప్పారు, అలాగే పాపాన్ని ద్వేషించండి కానీ పాపిని మాత్రం ద్వేషించొద్దని చెప్పారు, శత్రువునైనా సరే ప్రేమించమని చెప్పారు. నాకు తెలిసి క్రీస్తు యొక్క ప్రేమ చాలా పరిపూర్ణమైనది, స్వచ్ఛమైనది. మనసుల్లో ఏ కల్మషం ఉండదన్నమాట. నిర్మలమైన మనసుతో ప్రేమించేదే నిజమైన ప్రేమ. ఈ ప్రేమను ప్రతి యవ్వనస్తుడు కానీ, ప్రతి మనుషుడు, ప్రతి స్త్రీ కూడా, ప్రతి వృద్ధుడు, ప్రతి ఒక్కరు కూడా మనం అందరం నిజమైన స్వచ్ఛమైన కల్మషం లేని ప్రేమను మనం కలిగి ఉండాలని యేసుక్రీస్తు నామములో నేను కూడా కోరుకుంటున్నాను. ఆమేన్.